రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించి రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపించాలని టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో ఆశ్రమ శ్రావణి వృద్ధులాశ్రమంలో వృద్ధుల మధ్య బారికేక్ కటింగ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బ్రెడ్ ఫ్రూట్స్ వృద్ధులకు పంపిణీ చేశారు. వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతి పుట్టినరోజును పురస్కరించుకుని వృద్ధుల మధ్య జరిపించడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ కార్పొరేటర్ పేరాబతుల లవబాబు, జంక్షన్ బాబ్జీ, గంటపకల విష్ణు, పిల్లి శ్రీధర్, వెంకటేశ్వరరావు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో 4వసారి ముఖ్యమంత్రిగా అయి ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ ఆంధ్ర తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్ని మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంక్షేమం రెండు బండి చక్రాల్లాగా పనిచేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల అభివృద్ధి కోసం, అమరావతి కోసం, పోలవరం కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది కనుక తప్పకుండా తల్లులైన, తండ్రులైన పెద్దలందరూ కూడా దీవించాలి చంద్రబాబు నాయుడు గారిని. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా సర్వమత సమ్మేళనం కూడా అందరూ భారతదేశం అంటే లౌకికల దేశం కనుక అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని దీవించాలి.